మీడియా సహోదరులకు అందరికీ నమస్కారం అండి. నా రిక్వెస్ట్ కన్సిడర్ చేసి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఫస్ట్గా పోయినసారి ఏం మాట్లాడుకున్నామో, ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉంటారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇప్పుడు? ఇంకా మీరున్నారు. యూఆర్ ఫ్రమ్ బిగ్ టీవీ. లాస్ట్ టైం కూడా వచ్చారు. కొత్త వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఓకే. సో సాక్షి వాళ్ళు ఉన్నారా? రాలేదా? ఓకే. జస్ట్ టు రీక్యాప్, లాస్ట్ టైం కొన్ని ఇష్యూస్ రేస్ చేశాను. మోటివ్ ఎందుకు అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని సంఘటనలు చూపించాను. ఫస్ట్ ఈ ఫ్యామిలీ ట్రీ ఒకటి చూపించాను టు ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్స్. రాజారెడ్డిస్ చిల్డ్రన్ వివేకానంద రెడ్డి అండ్ రాజశేఖర్ రెడ్డి, చిన్న రెడ్డిస్ చిల్డ్రన్ డాక్టర్ సుగుణా రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి. ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య ఇష్యూస్ ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డిస్ సన్ జగన్మోహన్ రెడ్డిస్ మ్యారీడ్ టు భారతి, హూ ఇస్ డాక్టర్ సుగుణా రెడ్డిస్ డాటర్, అండ్ భాస్కర్ రెడ్డిస్ సన్ ఇస్ అవినాష్ రెడ్డి. వీళ్ళిద్దరికి కుండ మార్పిడి సంబంధం కూడా ఉంది. అండ్ ఐ ఆల్సో షోడ్ ది డిఫరెన్సెస్. వాళ్ళ వివేకానంద రెడ్డికి అవినాష్ రెడ్డికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ కూడా చూపించాను. ఈ ప్రాబ్లంకి కారణం ఇంతకు లాస్ట్ 10 yearsగా ఉన్న సంఘర్షణలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టార్టింగ్ ఫ్రమ్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఏమేమైనాయో, భాస్కర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే సీట్ అడగడం నుంచి తర్వాత జరిగిన సంఘటనలు డిస్కస్ చేశాము. అండ్ అప్పట్లో వివేకానంద రెడ్డి గారి పేరు కూడా ఓటర్లో లిస్ట్లోంచి తీశారు. సో బేసికలీ అప్పుడు చెప్పింది వచ్చేసి, ఇది వివేకానంద రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు షర్మిలాకి ఎంపీ సీట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. వివేకానంద రెడ్డి గారు షర్మిలాకి ఎంపీ సీట్ ఇవ్వమని అడుగుతున్నారు. వివేకానంద రెడ్డి గారికి పవర్ లేకపోయినా, పొజిషన్ లేకపోయినా, వివేకానంద రెడ్డి నీడలో నుంచి వీళ్ళు పక్కకు పోలేకున్నారు. వీళ్ళకి సొంతంగా పవర్ రాకుండా ఉంది. సో ఈ రెండింటికి మధ్య నలిగిపోతున్నారు. సో వివేకానంద రెడ్డిని తీసేస్తే షర్మిలకు కూడా సపోర్ట్ ఉండదు, ప్లస్ ఆయనకి ఇచ్చే మర్యాద అంతా వీళ్ళకి దక్కుతుంది. ఈ లైన్లో ఆలోచిస్తుండొచ్చు అన్న అనుమానం రేస్ చేశాను. ఈరోజు తర్వాత జరిగిన సంఘటనల గురించి ఏదైతే ఎవిడెన్స్ ఉందో నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ దిస్ అగైన్ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి, లోకల్ పోలీస్ వాళ్ళు సిబిఐకి సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే తర్వాత వీ కెన్ డీల్ విత్ ఇట్. సో సిబిఐ వాళ్ళు 4 పేర్లు చెప్పారు ఫస్ట్ ఛార్జ్ షీట్లో. వీళ్ళు 4 ఈ హత్య యాక్చువల్గా చేశారు అని చెప్పారు. ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఎర్రగంగిరెడ్డి. ఎర్రగంగిరెడ్డి అంటే ఎవరు? దాదాపు 4 దశాబ్దాలుగా వైఎస్ రాజారెడ్డి ఫ్యామిలీలో ఉన్నాడు. వైఎస్ రాజారెడ్డి గారితో ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు, తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారితో ఉన్నారు. చాలా సన్నిహిత సంబంధంగా మెలుగుతూ ఉన్నారు. సో వెరీ క్లోజ్ టు ద ఫ్యామిలీ. A2 వచ్చేసి సునీల్ యాదవ్, యాదాద్రి సునీల్ యాదవ్. బేసిక్గా వీళ్ళు పులివెందుల ప్రాంతానికి చెందిన వాళ్ళు. కాకపోతే అనంతపురంలో ఉండి మళ్ళీ ఈ మధ్యగా ఈ ఇన్సిడెంట్ జరగక 2-3 సంవత్సరాల క్రితం మళ్ళీ పులివెందులకు వచ్చారు. చిన్న పిల్లోడు, ప్రాబ్లీ అప్పట్లో 20 ఏళ్ళు నిండొచ్చేమో, డిగ్రీ చదువుకున్న పిల్లోడు. వివేకానంద రెడ్డి గారి దగ్గర ఇంకో మనిషి ఉంటాడు, గజ్జల జగదీశ్వర్ రెడ్డి అని. ఆయన బ్రదర్ ఉమామహేశ్వర్ రెడ్డి, A3. ఆయన వివేకానంద రెడ్డి గారికి ఇతన్ని పరిచయం చేశాడు. చిల్లా చిత్తక పనులు చేసుకుంటుంటాడు. నాట్ అ వెరీ రిలయబుల్ పర్సన్ టు డిపెండ్ ఆన్. ఉమాశంకర్ రెడ్డి, ఈయన ఉమాశంకర్ రెడ్డి వాళ్ళ అన్న వివేకానంద రెడ్డికి పొలాలను చూసుకునేదానికి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. సో అట్లా వివేకానంద రెడ్డి గారికి పరిచయం ఇతను. దస్తగిరి A4,
డ్రైవర్గా పనిచేస్తున్నవాడు వివేకానంద రెడ్డి గారికి డిసెంబర్ 2018లో ఆయనని డిస్మిస్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ ఇంక్లూడింగ్ హిస్ రిలయబిలిటీ. ఓకే, సో వి విల్ స్టార్ట్ హియర్. దీంట్లో దస్తగిరి అనే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా A2 సునీల్ యాదవ్ అనే వ్యక్తి కావచ్చు, పెద్దగా మేము ఐడెంటిఫై చేసే వ్యక్తులు కూడా కాదు వీళ్ళు. ఎక్సెప్ట్ ఈ 2 ఇయర్స్గా పేపర్లలో టీవీల్లో పెద్దగా రావడం వలన వీళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతా ఉన్నాం తప్ప అదర్వైజ్ వీళ్ళని ఐడెంటిఫై చేసే పరిస్థితి కూడా లేదు. మరి వీళ్ళు వచ్చి మా మీద ఇటువంటి తప్పుడు సాక్ష్యాలకు చెప్పడము, వీళ్ళతో వెనకాల ఉండి సిబిఐ కానీ సునీతమ్మ కానీ ఇలా చెప్పించడము, ఈ రెండు కూడా నిజంగా చట్టాన్ని మిస్యూజ్ చేయడమే. ఇవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి, డెఫినెట్గా బయటకు వస్తాయి. సో ఇది వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోయిన సంవత్సరం ఎగ్జాక్ట్లీ 1 year ago పోయిన సంవత్సరం ఈ ఇన్ఫర్మేషన్ ఆయన పర్సనల్గా రిలీజ్ చేసిన వీడియోలో నుంచి వచ్చింది. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కరెక్టా కాదా? A1 ఎర్రగంగిరెడ్డి. ఎర్రగంగిరెడ్డి అవినాష్ రెడ్డికి పరిచయం ఉంది మల్టిపుల్ అకేషన్స్లో. ఓకే, కొంతవరకు ఎర్రగంగిరెడ్డి 4 దశాబ్దాలుగా ఫ్యామిలీతో ఉన్నాడు. సో ఎర్రగంగిరెడ్డికి అవినాష్కి సంబంధం ఉంది ఉండకపోవచ్చు అన్నదానికి క్వశ్చన్ ఇస్ ఎ మూట్ క్వశ్చన్. బికాస్ 4 దశాబ్దాలుగా అక్కడే ఉంటే కనుక అందరి పరిచయం ఉండొచ్చు అనొచ్చు. అగైన్ నాట్ షూర్ మీకు అర్థమైందో లేదో. ఇది ఎర్రగంగిరెడ్డి అవినాష్ పాయింటర్ పని చేయదా దీంట్లో? ఓకే, ఎర్రగంగిరెడ్డి అండ్ అవినాష్ దర్. ఎర్రగంగిరెడ్డి అండ్ అవినాష్ షూర్. అగైన్ ఎర్రగంగిరెడ్డి అవినాష్ అండ్ వివేకానంద రెడ్డి. ఓకే, ఎర్రగంగిరెడ్డి అండ్ అవినాష్. ఓకే, సో వాట్ అబౌట్ ది అదర్స్? మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? సునీల్ యాదవ్. సునీల్ యాదవ్కి ఇంకో తమ్ముడు కూడా ఉంటాడు, కిరణ్ యాదవ్. క్లోజ్ అప్ వ్యూ ఆఫ్ దట్. డేట్ కూడా చూడండి, ఫోటో డేట్. ఈ ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్ వాళ్ళు సిబిఐకి సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్లోంచి తీయడం జరిగింది, అందుకే నాకు డేట్ వచ్చింది దాంట్లో. దీంట్లో కిరణ్ యాదవ్, మీకు పాలిటిక్స్ కొంచెము మీడియా కవర్ చేస్తున్న వాళ్ళకి తెలుసుంటుంది. దిస్ పర్సన్ ఇస్ రిలేటెడ్ టు అవినాష్ అండ్ జగన్ ఆల్సో, భారతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఆ లాస్ట్ ఫోటోలో ఉండేది కూడా అగైన్ రిలేషన్స్ టు అవినాష్ ఫ్యామిలీ. This person is Arjun Reddy, that person there is Sarvotam Reddy, Arjun Reddy's father. This person is again related to them, Dr. Abhishek Reddy. Kiran Yadav, Avinash. Again, multiple settings, not one setting. ఒకసారి అయితే కనుక పొలిటికల్గా ఏదో ఫోటో తీసుకున్నారు అనుకోవచ్చు. బట్ వినిపిస్తుందండి ఆడియో పెంచాలా? ఓకే, ఐ జస్ట్ కొంచెం గట్టిగా మాట్లాడతాను, ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ చెప్పండి. సో కిరణ్ యాదవ్ భాస్కర్ రెడ్డి గారితో ఇమ్రాన్. ఓకే, అఫ్ కోర్స్ ఉమాశంకర్ రెడ్డి విత్ వివేకానంద రెడ్డి. నాట్ సర్ప్రైజింగ్ బికాస్ అందరూ చెప్తున్నది వీళ్ళు నాన్నగారికి తెలిసిన వాళ్ళే, వివేకానంద రెడ్డికి తెలిసిన వాళ్ళే. ఉమాశంకర్ రెడ్డి విత్ భాస్కర్ రెడ్డి. ఉమాశంకర్ రెడ్డి విత్ అవినాష్. Umashankar Reddy with Avinash. Umashankar Reddy and Avinash.
Umashankar Reddy, Avinash. This is Umashankar Reddy's older brother, Jagdish Umashankar Reddy. Again, ఒక్కసారి కాదు, if you notice carefully, different settings లోవి. సరే ఫొటోస్ నెక్స్ట్. ఫొటోస్ అన్ని పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ మీటింగ్స్లో ఉండొచ్చు. పాలిటీషియన్స్ కదా వచ్చి అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్పొచ్చు, కానీ ఇది క్లోజ్డ్ సెట్టింగ్. గంగిరెడ్డి ఉమాశంకర్, యాక్చువల్లీ ఐమ్ గోయింగ్ టు గో బ్యాక్ హియర్. ఇక్కడ అవినాష్, ఉమాశంకర్, జగదీశ్వర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి. సేమ్ సెట్టింగ్ ఇంకో యాంగిల్లో గంగిరెడ్డి అండ్ ఉమాశంకర్ రెడ్డి. నెక్స్ట్ ఓకే, క్లోజ్డ్ రూమ్ సెట్టింగ్. సో ఇది తెలియని మనుషులతోటి మాట్లాడుతున్నాడు అంటే నేను నమ్మను. ఉమాశంకర్, జగదీష్, ఉమాశంకర్, అవినాష్, డిఫరెంట్ సెట్టింగ్ మధ్యలోది. నెక్స్ట్ జగదీష్, అవినాష్, దీనికి డేట్ కూడా రాసి పెట్టాను. నెక్స్ట్ భాస్కర్ రెడ్డి అండ్ ఉమాశంకర్. ఓకే, దిస్ ఇస్ అ స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్ అంటే మనకి ఫోన్లో ఏమన్నా పిక్చర్ తీసుకుంటే అది స్క్రీన్ షాట్ అంటాము. రెండు స్క్రీన్ షాట్స్ సేమ్ కంటెంట్ అయితే ఉంది. ఈ స్క్రీన్ షాట్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ నుంచి వచ్చింది. దిస్ ఇస్ డేటెడ్ 2/15/2019. ఎందుకు తీసి పెట్టారో నాకు తెలియదు. అగైన్ కేమ్ ఫ్రమ్ ఉమాశంకర్ రెడ్డిస్ ఫోన్. Call between this number to the phone from which it came from. ఆ ఫోన్ వచ్చేసి ఉమాశంకర్ ఫోన్. ఈ ఫోన్ నుంచి ఉమాశంకర్కి వచ్చింది. ఈ ఫోన్ నెంబర్ ఆయన సేవ్ చేసుకున్న పేరు అవినాష్ రెడ్డి ఎంపీ. ఇది చూస్తే ఫస్ట్ ట్రై చేసినట్లుంది, డిడ్ నాట్ కనెక్ట్ చాలాసార్లు ట్రై చేసినట్లుంది. మళ్ళీ ఇన్కమింగ్ కాల్, డిడ్ నాట్ కనెక్ట్ ఇన్కమింగ్ కాల్. సో అట్లీస్ట్ నెల ముందు ఫోన్ కాల్స్ కూడా జరిగినాయి. సో తెలియని మనిషి అయితే ఇన్కమింగ్ కాల్ అంటే మనకు తెలుసు కదా, అక్కడి నుంచి వచ్చిన కాల్, మనం చేసిన కాల్ కాదు. ఈ కాల్ ఈ నెంబర్ నుంచి ఈ ఫోన్కి వచ్చింది. ఓకే, ఇది ఒక ఆడియో క్లిప్పింగ్. బావా ఇంటికి పోతాన్నా, గో బ్యాక్ టు దట్. ఈ ఆడియో క్లిప్పింగ్ సునీల్ యాదవ్ ఫోన్ ఎక్స్ట్రాక్ట్లో వచ్చింది. ద మెసేజ్ ఇస్ ఫ్రమ్ వాట్సాప్లో ఆడియో రికార్డెడ్ మెసేజ్ దస్తగిరి నుంచి పోయింది. తన్నా అవినాష్ వాళ్ళ ఇంటికాటి నుంచి. ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను. నువ్వు ఏమాట చెప్పడంలే, ఉండరా అని చెప్పడంలే, పోరా అని కానీ చెప్పడంలే. నాకు తెలియ ఇంకేం చేయాలి, ఇంటికి పోతున్నా బావా. 22 ఫిబ్రవరి 22 2019 మర్డర్ జరగక 3 వారాల క్రితం. You want to play that again? Play it again, the audio. తన్నా అవినాష్ వాళ్ళ ఇంటికాటి నుంచి. ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను. నువ్వు ఏమాట చెప్పడంలే, ఉండరా అని చెప్పడంలే, పోరా అని కానీ చెప్పడంలే. నాకు తెలియ ఇంకేం చేయాలి, ఇంటికి పోతున్నా బావా. సో దస్తగిరి అవినాష్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. బికాస్ ఈ మనిషి రాలేదు కలవడానికి, ఏం తెలియక వెళ్ళిపోతున్నాడు. ఎంవి కృష్ణారెడ్డి అగైన్ వివేకానంద రెడ్డి గారికి చాలా చాలా క్లోజ్. శివశంకర్ రెడ్డి ద కంప్లైనెంట్, ఈ కేసులో కంప్లైంట్ రాసిన మనిషి. శివశంకర్ రెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఫిబ్రవరి నెల 14వ తారీఖు 17వ తారీఖు. ఆ కుక్క చనిపోయింది కూడా
అప్రాక్సిమేట్గా ఈ టైం ప్రకారం టైంలోనే భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా చూస్తే 14 సాయంత్రం నుంచి 16 ప్రొద్దున వరకు ఏమీ యాక్టివిటీ లేదంటే స్విచ్ ఆఫ్ చేశారు. మామూలుగా చేయరు స్విచ్ ఆఫ్ మిగిలిన రికార్డ్స్ చూస్తే. ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు? 14 రాత్రి 21 అవర్స్ అంటే 8:20 నిమిషాల ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 16 ప్రొద్దున స్విచ్ ఆన్ చేశారు. ఓకే, సో ఈ డేటా అంతా చూస్తే అవినాష్ రెడ్డి చెప్తున్నారు నాకు వీళ్ళు తెలియదు, కనీసం ఆ మాత్రం ఐ థింక్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, తెలియదు అన్నది అబద్ధం అని, రైట్? సో అండ్ దెర్స్ ఆల్సో కమ్యూనికేషన్, వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది, అది కూడా చూపిస్తున్నాం. గూగుల్ టేక్అవుట్ అంటే ఏంటి? ఇప్పుడు మనము ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ అంటే అందరికీ ఐడియా ఉంది. మనము ఎక్కడికైనా పోవాలంటే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ ఫీడ్ చేసుకుంటాము. దాదాపు ఎక్కడికి పోవాలన్నా కానీ క్లోజ్గానే చెప్తుంది. మనము పలానా అడ్రస్కి వెళ్తే ఆ పలానా అడ్రస్ వరకు అయితే ఖచ్చితంగా తీసుకెళ్తుంది. మనము ఏమేమి చేస్తున్నామో మన ఫోన్లో గూగుల్ మ్యాప్స్ వాడుకున్నా కానీ మన ఫోన్లో గూగుల్ యాప్ ఉన్నప్పుడు మనకు తెలియకుండా అది రికార్డ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది మన మూమెంట్స్ని, మనం ఎక్కడ ఉన్నాము అన్నది. ఈరోజు మీరు అందరూ ఈ రూమ్లో ఉన్నారంటే మీకు గూగుల్ టేక్అవుట్ తీస్తే తెలుస్తుంది. పైన కిందన చెప్పలేదు కానీ ఈ బిల్డింగ్లో ఉన్నట్లయితే చెప్పగలుగుతుంది, బికాస్ మల్టిపుల్ ఫ్లోర్స్ అయితే చెప్పలేకపోవచ్చు, బట్ ఈ బిల్డింగ్లో ఉన్నంత వరకు అయితే చెప్పగలుగుతుంది. సో అట్లా ఆ డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. పోలీస్ వాళ్ళు ఆ డేటా తీసుకోగలుగుతారు. సునీల్ యాదవ్ లొకేషన్ 14వ తేదీ అంటే హత్య జరిగింది 14-15 మధ్యరాత్రి. ఓకే, 14వ తేదీ రాత్రి 0008 అంటే రాత్రి 12:08 అవినాష్ రెడ్డి ఇంటి బయట చూపిస్తుంది. తర్వాత 6 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంట్లో, మళ్ళీ 8 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి లోపల, 9 గంటల ప్రాంతంలో మళ్ళీ అవినాష్ రెడ్డి ఇంటి లోపల, 11 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి లోపల. అంతేకాదు 11 గంటల ప్రాంతంలో A3 గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఇంటి దగ్గర. సో అది కూడా చెప్తుంది. మళ్ళీ 12:46 అప్పుడు అవినాష్ ఇంట్లో, మళ్ళీ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు, హిస్ ఓనర్ రెసిడెన్స్, తర్వాత అవినాష్ ఇంట్లో. ఆ రోజు రాత్రి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నారు. మళ్ళీ సాయంత్రం అవినాష్ రెడ్డి ఇంట్లో 4 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు. ఇవన్నీ ఎవరు చెప్తున్నది కాదు, ఇవన్నీ యాక్చువల్ డేటా. నేను చెప్పడము నువ్వు చెప్పడము కాదు. నేను చెప్తే అబద్ధాలు చెప్పచ్చు, ఇది అబద్ధం చెప్పేది కాదు. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎక్కడైతే తాగుతూ వెయిట్ చేస్తున్నారో ఆ టైంలో ఉన్నారు, అక్కడ ఉన్నారు. మళ్ళీ మధ్యలో ఇంటికి వెళ్ళినట్లున్నాడు, మళ్ళీ అక్కడికే వచ్చాడు ఎక్కడైతే తాగుతున్నారో. మళ్ళీ 9 గంటల ప్రాంతంలో అక్కడే ఉన్నారు. 9:30 ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర మళ్ళీ ఇంట్లో. మళ్ళీ ఇది చూడండి, రాత్రి 1:58 మళ్ళీ అవినాష్ ఇంట్లో. హత్య జరిగిన ప్రొద్దున 7 గంటలప్పుడు, 9 గంటలప్పుడు, 10 గంటలప్పుడు అవినాష్ ఇంట్లో. మధ్యలో వివేకానంద రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా వచ్చారు 8 గంటలప్పుడు. 9 గంటలప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. ఆ టైంలో కంప్లైంట్ రాస్తుంటారు. ఓకే, ఇది ఎక్స్చేంజ్ ఫోన్ కాల్స్ రోజు ఎవరి మధ్య ఏమేమి ఫోన్ కాల్స్ నడిచాయి. గంగిరెడ్డి సునీల్ యాదవ్ మధ్య సాయంత్రం 6 గంటల ప్రాంతంలో
కాల్స్ ఉన్నాయి. అదే కాదు, గంగిరెడ్డి శంకర్ మధ్య కూడా 2 కాల్స్ ఉన్నాయి. అంతకు ముందు రోజు సాయంత్రం 8 గంటలప్పుడు. ఓకే, సో 14వ తారీఖు సాయంత్రం 6 గంటలప్పుడు గంగిరెడ్డి కాల్స్ ఉన్నాయి. ఆ టైంలో సునీల్ యాదవ్ ఎక్కడున్నాడు? టైమ్స్ చూడండి. అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ముందు నేను గూగుల్ టేకౌట్స్ చూపించాను, ఇప్పుడు కాల్ రికార్డ్స్ చూపిస్తున్నారు. 2 కంపేర్ చేసి చూడండి. ఓకే, ఐపీడీఆర్ డేటా. ఇప్పుడు మనకి ఫోన్ కాల్స్ చేసుకుంటాం వాట్సాప్లో. మనము వాట్సాప్లో ఎవరికైనా ఫోన్ చేస్తే ఆ డేటా, ఆర్ మనం ఫోన్లో ఏదైనా ఇంటర్నెట్ వాడితే ఆ డేటా ఇంటర్నెట్ ప్రొవైడర్, మనకి ఎయిర్టెల్ కానీ, జియో కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ యాక్సెస్ చేయగలుగుతుంది. మన ఫోన్లో ఈ ఇంటర్నెట్ దీనికోసం వాడాము, డేటా దీనికోసం వాడాము అని చెప్పేసి. అది మీరు సినిమాలు చూడడానికి వాడచ్చు, ఇంటర్నెట్లో చదవడానికి వాడచ్చు, ఏ యాప్లో వాడామని కూడా తెలుస్తుంది. దాన్ని బేసిస్ చేసుకొని ఈ ఫోన్ లేకుండా కూడా ఫోన్ కాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు చెప్తారు, ఈ పర్టికులర్ నెంబర్ ఈ పర్టికులర్ టైంలో ఈ యాప్ వాడారు అని చెప్పి. ఓకే, సో దాంట్లో ఏమవుతుంది, మనకి ఈరోజు నేను మీకు ఫోన్ చేశాను అనుకోండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 11:22 మీకు ఫోన్ చేస్తాను. నా డేటా చూస్తే 11:22 ఫోన్ పోయింది అని చెప్తుంది. అది ఎంతసేపు ఎవరితో మాట్లాడారో అని చెప్పదు. సే ఎనీబడీస్ నేమ్, మీ పేరు? శ్రీనివాస్ గారికి ఫోన్ చేశాను అనుకోండి. మీ ఐపీడీఆర్ డేటా చూస్తే నేను 11:22 ఫోన్ చేశాను. అది 1-2 సెకండ్లకు మీకు ఫోన్ రింగ్ అవుతుంది, మీరు ఆన్సర్ చేస్తారు. సో మీ టైంను 11:22, 12 సెకండ్ల, 14 సెకండ్ల ఆ టైంలో ఉంటుంది మీ ఐపీడీఆర్ డేటా చూస్తే. ఓకే, సో దట్ ఈస్ ద వే ఇట్ వర్క్స్. ఇమ్రాన్, ఓకే, సో దీంట్లో పైది వచ్చేసి గంగిరెడ్డి ఫోన్ కాల్ ఐపీడీఆర్లో రాత్రి 15వ తారీఖు 1:37 ఒక ఫోన్ పోయింది. మధ్యరాత్రి 1 గంటలకు 2 గంటలకు ఫోన్లు జనరల్గా ఎంతమంది ఫోన్లు వాడతాం? జనరల్గా తక్కువ. అదే టైంలో 1 సెకండ్ తర్వాత అవినాష్ ఫోన్లో 1:37 ఫోన్ ఉంది. ఓకే, మళ్ళీ గంగిరెడ్డి ఫోన్లో 2:14:55 ఒక ఫోన్ పోయింది, ఆర్ యాక్టివిటీ ఉంది. అవినాష్ రెడ్డి 2:14:59 4 సెకండ్లలో యాక్టివిటీ ఉంది. మళ్ళీ 2:19:33 అవినాష్ ఫోన్ చేస్తున్నాడు. 2:19:46 గంగిరెడ్డి ఫోన్ ఎత్తుతున్నారు. మళ్ళీ గంగిరెడ్డి ఫోన్ చేస్తున్నాడు. 2:37 అవినాష్ ఆన్సర్ చేస్తున్నాడు. 2:37 ఓకే, ఆన్సర్ చేస్తున్నాడు, ఫోన్ చేస్తున్నాడు అనేది నేను చెప్తున్నాను ఆఫ్ కోర్స్, బట్ వేరే ఎక్స్ప్లెనేషన్ నాకు కనిపించట్లేదు. ఇది చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. ఓకే, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో బహుశా వివేకానంద రెడ్డి గారిని చంపడం జరిగి ఉండొచ్చు.
ఓకే, ఇంకొక కాల్ ఉంది అవినాష్ ఫోన్లో. నేను అప్పుడు ముందు స్లైడ్లో చూపించలేదు. అవినాష్ ఫోన్ నుంచి ఒక కాల్ పోయింది 1:55:08 అప్పుడు. 1:58 అప్పుడు సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ఈ కాల్ ఏమైనా ఆయనకు పోయిందా? ఆయన వచ్చి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని, గో బ్యాక్ వన్ స్లైడ్, ఆయన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ చేరుకున్నాడా? దట్ ఈస్ అన్ సస్పిషన్. ఓకే, సో 155 అక్కడ, 158 ఇక్కడ. తర్వాత ఇంకా కాల్స్ ఉన్నాయి అవినాష్ ఫోన్లో. 4 గంటలప్పుడు చాలా ట్రై చేసినట్లుంది, మల్టిపుల్ కాల్స్. 4:11:3 ట్రై ఏదో చేస్తున్నారు. 4 seconds, 10 seconds, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ట్రై చేస్తున్నారు. ఓకే, చాలా కాల్స్ అయితే ఉన్నాయి. మరి ఎవరికి ట్రై చేస్తున్నారా, ఏమి కనెక్ట్ అయ్యిందా తెలియదు. 5 గంటలప్పుడు మాత్రం అగైన్ మళ్ళీ కాల్స్ ఉన్నాయి. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి 4 గంటలప్పుడు, 5 గంటలప్పుడు? పీపుల్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి దీనికి సమాధానాలు కావాలి. ఓకే, అది ఫోన్ కాల్స్. అక్కడ ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరాలో ఇది కనిపించింది. 3:15 ప్రాంతం. అక్కడ కొంచెం కట్ అయింది. ఇది 3:15 ప్రాంతం. ఓకే, ఎవరు పరిగెత్తుతున్నారు. సిబిఐ వాళ్ళు ఇది అక్యూస్ తోటి, నిందితుడితోటి మళ్ళీ ఎనాక్ట్ చేశారు, మళ్ళీ చేపించారు. ఇది మ్యాచ్ అవుతుందా అని. అది గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఇది సీసీ కెమెరాలో వచ్చింది. మ్యాచ్ అవుతుంది అని నిర్ధారించారు. ఇది ఎక్కడ జరిగిందంటే ఈ రోడ్లో, పులివెందల్లో ఒక రోడ్ అనుకోండి, ఈ రోడ్లో ఇట్లా ఈ డైరెక్షన్లో పరిగెడుతున్నాడు. ఆ డైరెక్షన్లో నా గూగుల్ మ్యాప్స్లో ఇది, అది వివేకానంద రెడ్డి గారి ఇల్లు, అది అవినాష్ రెడ్డి ఇల్లు. ఈ ప్రాంతం నుంచి ఇట్లా బయలుదేరుతున్నాడు 3:15 అప్పుడు. ప్రొద్దున్నే కనిపించిన లెటర్ కాపీ ఇది. నా డ్రైవర్ నేను డ్యూటీకి త్వరగా రమ్మానానని చచ్చేలా కొట్టారు. ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్ను వదిలేయద్దు, ఇట్లు వివేకానంద రెడ్డి. ఓకే, ఇక్కడ ఈ వీడియో కొంచెం భయపడేలా ఉండొచ్చు. వీడియోగ్రాఫర్స్కి వార్నింగ్, టీవీ లైవ్ వెళ్ళే వాళ్ళకి, use appropriate precautions to mask so that your viewers will not be totally disturbed. ఈ రూమ్లో ఎవరికైనా ధైర్యం లేదు అనుకుంటే దిస్ ఇస్ అ టైం బయటకు వెళ్ళడానికి. ఇఫ్ యూర్ ఓకే విత్ ఇట్, పర్వాలేదు అని చెప్తే ఐ విల్ ప్రొసీడ్.
It's from. దిస్ వాజ్ ఈ వీడియో ప్రొద్దున 6:40 ప్రాంతంలో అక్కడ ఎవరో తీశారు. ఇది లిటరలీ ఎవరికి పోలేదు, స్టేట్ పోలీస్కి వెళ్ళింది, ఫైనల్గా ఈ మధ్య బయటకు వచ్చింది. ఓకే, ఈ ఫొటోస్ మాత్రం బయటకు వచ్చాయి అప్పట్లోనే. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూసిన దృశ్యం అది. కోర్స్ లెటర్ లేదు, లెటర్ పక్కన పెట్టడం జరిగింది. ఆ లెటర్ బయటపడితే ఆ డ్రైవర్ ప్రాణానికి అపాయం అని చెప్పేసి పక్కన పెట్టడం జరిగింది. బట్ చూసిన దృశ్యం అది. అది చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? హత్య అనిపిస్తుందా? హార్ట్ అటాక్ అనిపిస్తుందా? ఆలోచించండి. క్లీన్ చేసినాక ప్లే. మొత్తం ఆ బ్లడ్ అంతా లేదు అక్కడ. ఏమంటే ఎవరికి ఎవరికి పెట్టండి, సీరియస్ ఎవరికి వెళ్ళొస్తుంది, ఎవరు పెట్టండి నేను ఎందుకు చేస్తాను. చెప్పు చెప్పు. ఓకే, క్లీన్ చేసినాక రూమ్ అంతా సుమారుగా బ్లడ్ తీసేసాక కట్లు కట్టి పెట్టారు. ఐ థింక్ ఉదయం 7:10, 7:40 మధ్యలో ఆ క్లీనింగ్ జరిగింది. ఆ తర్వాత తీసిన వీడియో అది. బై 7:40, 7:45 కంతా క్లీన్ అంతే అయిపోయింది. 8 ప్రాంతంలో బాడీని మార్చురీకి మూవ్ చేశారు. పోలీస్ కంప్లైంట్ పెట్టడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ పెట్టే టైంలో ఫోన్ కాల్స్ ఎవరెవరి మధ్య వెళ్ళాయో కొంచెం జాట్ డౌన్ చేశాను ఇక్కడ. అన్నీ కాదు, ఇంకా ఎక్కువ ఉన్నాయి, కొన్ని పెట్టాను ఇక్కడ. అవినాష్ శంకర్, గంగిరెడ్డి అవినాష్ శంకర్, గంగిరెడ్డి శంకర్, ఎంబి కృష్ణారెడ్డి ఎవరైతే కంప్లైంట్ రాశారో శంకర్, ఎంబి కృష్ణారెడ్డి శంకర్. సో ఆ టైంలో వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఓకే, ఎవరు రాదని చెప్పు. బాడీని లోపల నుంచి బయటకు తీస్తున్నప్పుడు అక్కడ భాస్కర్ రెడ్డి లోపల మీకు ఫోటోలో వీడియోలో ఉంది. ఈ వీడియో యాక్చువల్గా నాకు ఇచ్చింది కూడా సాక్షి మీడియా రిపోర్టర్ అప్పట్లో. ఏదైతే బాడీ చూపించానో ఆ తర్వాత మూవ్ చేసే టైంలో ఇది బహుశా 8 ప్రాంతంలో ఉండొచ్చు. భాస్కర్ రెడ్డి అట్ ద బ్యాక్ దేర్. ఆ క్లీనప్ టైంలో మాత్రం ఏ ఎవిడెన్స్ ఫొటోస్ లేవు, ఎందుకంటే లోపల నుంచి డోర్ లాక్ చేసుకున్నారు. సో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్పటి లేవు.
అగైన్ అనదర్ వీడియో లోపల అవినాష్ చూస్తారు మీరు. అపార్ట్ ఫ్రమ్ అవినాష్ ఆఫ్ కోర్స్ శివశంకర్ రెడ్డి ఈస్ అవుట్ సైడ్ ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్. సాక్షి ఏం చెప్పింది? 7:45 గంటలకు ఇవి సాక్షి వెబ్సైట్లోంచి తీశాను, వాళ్ళు పెట్టిన టైమింగ్సే. 7:44 గుండెపోటుతో కన్నుమూసిన మాజీ మంత్రి. వాళ్ళు వెళ్ళింది అక్కడికి 6:30 గంట 15 తర్వాత వాళ్ళ మీడియాలో గుండెపోటు అంటున్నారు. నౌ ఇస్ దిస్ పాసిబుల్? ఆ వీడియో చూస్తే ఇది గుండెపోటు లాగా ఎవరికైనా అనిపించిందా? ఇంకొక వీడియో 9:13 ప్లే చేశారు. దీనికి ఆడియో లేదు, మరి ఎందుకో వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేస్తే. అంతకుముందు రోజు ఏమేమి చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా హత్య అని అయితే చెప్పలేదు. ఇప్పటికీ పోలీస్ కంప్లైంట్ కూడా ప్రాబ్లీ ఇచ్చేసి ఉంటారేమో. గంటల 6 వైఎస్ వివేకానంద రెడ్డి గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఎంపీగా వివిధ స్థాయిల్లో ప్రజాసేవతో, చిత్తశుద్ధితో ప్రజాసేవ చేసి ప్రజలకు, ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈరోజు గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని భావించవచ్చు. ఆయన కట్ అయిపోయింది. సంథింగ్ వెంట్ రాంగ్. ఐ నీడ్ టు రీప్లే దట్. ఐ థింక్ ఇది అందరు విన్నదే కదా. ఓకే. 10:31 ఆల్మోస్ట్ క్లీన్ చేసింది 7:30 ప్రాంతంలో. 8:30, 9:30, 10:30 3 గంటల తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్ మరణంపై ఆయన పిఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తలకు గాయం ఉండటంతో కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు వైఎస్ వివేక భౌతిక కాయానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్ మరణంపై 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మా కుటుంబం పెద్ద దిక్కు, మా పెదనాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి అకాల మరణం మిమ్మల్ని అందరినీ కూడా తీవ్రమైన కలతకు గురి చేసింది. ఆయన మరణం పట్ల మాకు పూర్తి స్థాయిలో అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దానికి గల కారణాలు కూడా మొదట బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయేమో అనుకున్నాం. అయితే బ్లడ్ వామిటింగ్స్ కాదనిపించింది. మళ్ళా ఆయన తలపైన పెద్ద గాయాలు 2 ఉన్నాయి. ముందు నుంచి ఒక గాయము, వెనకల పక్క మరింత పెద్ద గాయం ఉంది. సో ముందుకు పడింటే ముందుకు
ఒక గాయం తగిలిండేది. వెనకలా గాయం అంటే రెండు పెద్ద గాయాలు తల మీద ఉన్నాయి. అదేవిధంగా తన వేళ్ళకు గాయాలు ఉన్నాయి. అదేవిధంగా తన మొహం మీద గాయాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే పూర్తి స్థాయిలో ఆయన మృతి పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి. మాకున్న అనుమానాలు ఖచ్చితంగా నివృత్తి కావాలా. ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేయాలా. ఎంక్వైరీ చేసి ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని బయటికి తీయాలా. దోషులు ఎంతటి వారైనా సరే, ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలా. క్లియర్గా ఒకటి మాత్రం చెప్పగలము, ఇట్ ఈస్ ఎ సస్పీషియస్ డెత్. ఇట్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ డెత్. ఇట్ ఈస్ 100% సస్పీషియస్ డెత్. తన తల మీద ఉన్న గాయాలను బట్టి చూసిన ఎవరైనా ఇది సస్పీషియస్ డెత్, ఇది ఎవరో దాడి చేస్తే మరణించింది అనేది స్పష్టంగా చూస్తే అర్థమవుతా ఉంది. కాబట్టి దీనికి గల కారణాలను ప్రభుత్వం వెంటనే ఒక ఎంక్వైరీ చేసి, నిష్పాక్షికంగా ఎంక్వైరీ చేసి, వెంటనే దోషులను ఖచ్చితంగా కనుగొని చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసు శాఖను మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న ఒక మనిషి ఇంకా think I'll stop there. Links ఉన్నాయి, you can refer to those videos whenever you want. So ఈ సిచ్యుయేషన్, ఆ వీడియో చూసారు, అది వాళ్ళు చూసిన పిక్చర్. బ్లడ్ వామిటింగ్స్ అనుకున్నారంట, ఇంకొక చోటేమో హార్ట్ అటాక్ అన్నారంట. ఓకే, దీస్ వీడియోస్ ఆర్ వెరీ గోరీ, చాలా భయంకరంగా ఉంటాయి. ఇఫ్ ఎనీబడి ఈస్ వీక్ హార్టెడ్, ప్లీజ్ లీవ్ ద రూమ్. టీవీ చూసే వాళ్ళు ఎవరైనా కానీ స్విచ్ ఆఫ్ చేయండి. టీవీ చూడకూడదు అనుకుంటే ప్లీజ్ మాస్క్, మీడియా వాళ్ళు టేక్ అప్రోప్రియేట్ ప్రికాషన్స్ అకార్డింగ్ టు గైడ్ లైన్స్ లైవ్ వేసే వాళ్ళకి. ఓకే, గాయమే అంతేనా? గాయం కదా, గాయం ఇక్కడ పట్టుకుంది. రెండు సార్లు కొలుస్తాం ముందు కొలుస్తాం. think I'll stop here. ఇంకా ఉన్నాయి కానీ not sure if I should go further. Close this.
దిస్ ఈస్ ద రియాలిటీ. యాక్చువల్లీ లాస్ట్ స్లైడ్ ఒకసారి మళ్ళీ ప్లే చేస్తారా? జస్ట్ ద లాస్ట్ స్లైడ్. ఇది రాసింది. ఐదు సంవత్సరాల క్రితం ఇది నా ఒంటరి పోరాటం. ఈరోజు ఐ హ్యావ్ ద సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి హియర్. రాష్ట్రం అంతా సపోర్ట్ చేస్తున్నారు. I thank the people of AP and Telangana who have stood steadfastly support చేయడానికి. ఇన్ని సంవత్సరాలుగా థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. నాకు తెలిసిన విషయాలు మీ ముందర పెట్టాను. ఇది చేయటం అంత సులభం కాదు. అవి నాకు చూడడానికి నెలలు పట్టింది, 2-3 నెలలు పట్టింది. ఇప్పటికీ నేను అంత చూడలేకపోతున్నాను. ఇది న్యాయమా? ఇది ఒక వివేకానంద రెడ్డి. డాక్టర్ సుధాకర్ రెడ్డి గారి గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? ఆనంద్ బాబు ఎమ్మెల్సీ డ్రైవర్ గురించి ఎవరు అడుగుతున్నారు? ఇటువంటి జరుగుతూనే పోతూ ఉంటాయా? షుడ్ దిస్ నాట్ స్టాప్ సమ్వేర్? ఇది ఎక్కడైనా ఆగాల్సిన పని లేదా? ఎనీ క్వశ్చన్స్ ఎనీబడి? సిబిఐ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఆల్రెడీ నిందితులు అనేది క్లియర్గా చెప్తున్నారు. సో కాకుండా ఇంకా ఎవరైనా విచారణ చేయాల్సి ఉందా? ఏమన్నా సిబిఐ స్కిప్ చేసింది అనుకుంటున్నారా? ఇంకా ఎవరినైనా విచారించాల్సినటువంటి అవసరం ఉందని మీరు ఏమన్నా భావిస్తున్నారా? Go back to the phone call record. Slide number 49, 48, 49. ఇందాక మీకు ఫోన్ కాల్స్ చూపించాను, 4 గంటలకి 5 గంటలకి. ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? నెక్స్ట్ 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 ఆ ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు? ఫోన్ సరెండర్ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటుంది కదా. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ ఫోన్ కాల్స్, ఆ 2 స్లైడ్స్లో ఉన్న ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? ఆ మధ్యలో ముందెళ్ళండి, ఇంకా ముందుకెళ్ళండి, పైకెళ్ళండి, పైకెళ్ళండి. నెక్స్ట్ 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 నెక్స్ట్
యూ గోయింగ్ బ్యాక్ ఫార్వర్డ్. యా ఆగండి, స్టాప్ దే. సో ఇవి అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది. మై అజంప్షన్ ఇస్ ఇవి హత్య చేస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను. లైవ్ ట్రాన్స్మిషన్. ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 155 అగైన్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్. 2 గంటలప్పుడు కాల్ ఎవరికి వెళ్ళింది? 2 గంటల 4 నిమిషాలు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్. ఈ 4 గంటలప్పుడు కాల్స్ ఎవరికి వెళ్ళాయి? 5 o'clock కాల్స్ ఎవరికి వెళ్ళాయి? సునీత ఈ గారు, కాల్స్ హలో, ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి అనే దానిపైన సిబిఐ అంటే నిర్ధారించలేకపోయిందా? ఎవరికి వెళ్ళాయి అనేది కనుక్కోలేకపోయిందా? ఐ థింక్ వాళ్ళు ఇంకా పని అయిపో చేయలేదు, చేయాలి ఇంకా. ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి, సాక్షిలో ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అన్నది, అది చూస్తే నీకు లెటర్ ఎందుకండి? సీయింగ్ దట్ లైవ్, అది చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అది హార్ట్ అటాక్ అనిపిస్తుందా, బ్లడ్ వామిటింగ్ అనిపిస్తుందా? కానీ సాక్షిలో హార్ట్ అటాక్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని? ఎవరు చెప్పారు హార్ట్ అటాక్ అని? 10 గంటలప్పుడు విజయసాయిరెడ్డి గారు హార్ట్ అటాక్ అన్నారు. కనీసం విజయసాయిరెడ్డిని క్వశ్చన్ చేశారా? సాక్షి చైర్మన్ని క్వశ్చన్ చేశారా ఎందుకు వచ్చింది అని? 2019 నుంచి మీరు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టారు మేడం. ఇక్కడ సునీల్, 2019 నుంచి మీరు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టారు, అనేక సార్లు వివరణ ఇచ్చారు దీని మీద. కానీ ఇన్ని వీడియోస్, ఇంత మెటీరియల్ అప్పుడు ఎందుకు చూపించలేదు? ఇన్ని సంవత్సరాల తర్వాత, దట్టు కేసు కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు ఈ వీడియోస్ని చూపించడం గల ప్రధాన కారణం ఏంటి? అసలు మీకు ఈ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయి? సిబిఐ దగ్గర నుంచి తీసుకున్నారా? చార్ట్ షీట్లో అయితే ఈ వీడియోస్ ఎక్కడా కూడా లేవు. మరి ఈ వీడియోస్ ఎక్కడ ఉందా? మీరు సెల్ ఫోన్లో షూట్ చేయించారా? ఎట్లా వచ్చాయి మీకు ఈ వీడియోస్? చెప్పండి, దాని క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. June 30th సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది, కావాలా అని అడిగారు అక్యూస్డ్. ఆ ఇన్ఫర్మేషన్ అక్యూస్డ్తో పాటు నాకు కూడా షేర్ చేశారు. November 2023 2023 నవంబర్లో నాకు షేర్ చేశారు. 4 TB 2 TB హార్డ్ డిస్క్స్లో షేర్ చేశారు నవంబర్ నుంచి. మెజారిటీ ఇన్ఫర్మేషన్ దీంట్లో వచ్చిండేది దాంట్లో నుంచి. సో ఇంత ఇన్ఫర్మేషన్ అప్పట్లో నా దగ్గర కూడా లేదు, ఎక్సెప్ట్ సాక్షి వాళ్ళది రిపోర్టర్ నుంచి తెచ్చిన వీడియో అని చెప్పాను తప్ప ఇవన్నీ అంతకుముందు నాకే తెలియదు. ఓకే, నవంబర్ నుంచి కొన్ని వీడియోస్ పెట్టాను మీకు. నాకు అది చూసే ధైర్యం చాలట్లేదు. అప్పుడు కొంచెం చూసి ఆఫ్ చేసేస్తాను. ఇంకా నేను పూర్తిగా చూడలేదు. ఇంకా చూస్తే ఏమేమి వస్తాయో. ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ అన్నీ ఈ నవంబర్ ప్రొవైడ్ చేసిన డేటాలో. సో ఎస్, ఇంతకుముందు నాకు తెలియని కూడా తెలియదండి మీరు అడిగిన దానికి సమాధానం. మేడం, మీరు చెప్తున్నారు ఇంత డేటా చేసి ఇవన్నీ చెప్తున్నారు, ఇంతకు మీరు ఏం క్లారిటీ ఇవ్వాలి? సిబిఐ దర్యాప్తు సరిగా సాగట్లేదని చెప్తారా, లేకపోతే కోర్టులో న్యాయం జరగట్లేదని చెప్తారా? అదొక క్లారిటీ ఇవ్వండి. సిబిఐ దర్యాప్తు సరిగా ఉందా లేదా? లేదు, కోర్టులో మీకు న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో నడుస్తుంది. ఇన్ని కోర్టులు ఉన్నప్పుడు మీరు పదే వీటిని వివరిస్తున్నారు కదా, ఇంతకీ ఎక్కడ న్యాయం జరగట్లేదు మీకు అది చెప్పండి. సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది. ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను. అది నా అలిగేషన్. దిస్ ఇస్ నో ప్రూఫ్. ఓకే, ఇంకా చేయాల్సింది ఉంది. 5 సంవత్సరాలు అయింది, ఇంకా కోర్టులో న్యాయం జరిగిందా మీరు చెప్పండి. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం? ఇదంతా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని చెప్పి. ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ తెలియకనో లేకపోతే కవరప్ చేయాలనో ఎవరైనా ఏమైనా అనొచ్చు.
ఇది చూశాక దీన్ని కాంట్రడిక్ట్ చేసేదానికి అబద్ధాలు, కనీసం దీని వెనకాల ఉండే అబద్ధాలన్నీ పోతాయి. రియాలిటీ విల్ కమ్ అవుట్, ప్రజలకు తెలుస్తుంది. ప్రజా తీర్పు అని అడుగుతున్నాను. ఎందుకు? సో దట్ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారని చెప్పి. నేను ప్రజా తీర్పు అని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నాలెడ్జ్ లేకుంటే డిసిషన్ ఎట్లా చేస్తారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, నేను డిసిషన్ చేస్తున్నాను. మిగిలిన వాళ్ళకి తెలియకుంటే వాళ్ళు డిసిషన్ ఎట్లా చేసుకుంటారు? మేడం, మీరు పదే పదే సాక్షి మీడియాలో గుండెపోటు అని చెప్తా ఉన్నారు. ఒక్క సాక్షినే కాదు, ఆ రోజున్న మీడియా మొత్తం కూడా మొదటున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. మీరు కేవలం సాక్షినే టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. మిగతా ఛానల్ని పరిశీలించారా? ఆ రోజు మొదట బ్రేకింగ్ ఏమి ఇచ్చారు, ఏం ప్లే చేశారు? మరో విషయం, ఈ క్వశ్చన్ వివేకానంద రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితమైన వ్యక్తి, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి అది హత్య అని తేలితే ఖచ్చితంగా. వన్ క్వశ్చన్ అట్ ఎ టైం. సాక్షి మీడియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను? బికాస్ సాక్షికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్ళింది? అక్కడి నుంచి వెళ్ళింది, ఆ రూమ్లో నుంచి వెళ్ళింది. బికాస్ సాక్షి నోస్, సాక్షి ఓనర్కి లైవ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు యాక్చువల్గా మీరు చెక్ చేసుకోండి, మిగిలిన మీడియా వాళ్ళందరూ కరెక్ట్ చేసుకున్నారు త్వరగానే. సాక్షి కరెక్ట్. మొదట ఏం ప్లే చేశారు, మొదట ఏం బ్రేకింగ్ వచ్చింది, మొదట ఏం చెప్పారు అన్ని ఛానల్స్? మీరు గుడ్ క్వశ్చన్. వై డోంట్ యూ ఆల్సో ఫైండ్ అవుట్ అండ్ టెల్ మీ. నేను తప్పు చేస్తుంటే నాకు చెప్పండి. బట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళింది ఎక్కడికి? ఫస్ట్ పోయింది సాక్షి మీడియాకి. ఆ రూమ్లో నుంచి బయటకు పోయింది శంకర్ రెడ్డి బాలకృష్ణ మధ్య ఫోన్ కాల్ ఉంది. బాలకృష్ణ సాక్షి కడప. ఓకే, 6:24 అనుకుంటా, గివ్ ఆర్ టేక్ లిటిల్ బిట్. సో ఫస్ట్ కాల్ పోయింది ఆ రూమ్ నుంచి బయటికి మీడియాలో ఎక్స్చేంజ్ అయ్యింది, అది ఫోన్ కాల్. సో ఆ రూమ్లో ఉన్న వాళ్ళు సాక్షికి ఏం చెప్పారు? సాక్షి ఎందుకు గుండెపోటు అనింది? మీరు సాక్షి కదా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ప్లీజ్? సాక్షి కాదండి నేను చెప్పేది, అన్ని ఛానల్స్ ఆ రోజు మిగిలిన ఛానల్స్ ఆ రూమ్లో వాళ్ళతో మాట్లాడలేదు. మరో అంశం ఏంటంటే, ఇక్కడ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి. ఆయనది హత్య అని తెలిస్తే శాంతి భద్రతల విఘాతం కలిగించి చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉంది. అనేక హత్యలు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అంశాన్ని కొంచెం తొక్కుబట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. ఐఎమ్ సారీ, మీరు చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆయన ఒక నాయకుడు, మీరు చెప్పేది మీకు అర్థమవుతుందా? దట్స్ అ క్రైమ్. లా అండ్ ఆర్డర్ అండి, శాంతి భద్రతలు అండి. పోలీస్ని అదమదొక్కి క్లీన్ చేస్తే అది శాంతి భద్రత ఇష్యూ. ఇట్లా జరిగింటే శాంతి భద్రత చూసుకోవాల్సింది పోలీస్ బాధ్యత. కానీ ఇక్కడ పోలీస్నే థ్రెటన్ చేశారు. మీరు అడిగేది మీకు అర్థమవుతుందా? అక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ని బెదిరించి క్లీన్ చేయించారు. మేడం, ఫస్ట్ దస్తగిరి అరెస్ట్ అయిన తర్వాత 164 స్టేట్మెంట్లో చాలా క్లియర్గా ఎర్రగంగిరెడ్డి లోపడున్నాడు, ఆ తలుపులు పలగొట్టారని చెప్తున్నారు. ఆ తలుపులు అసలు సీక్రెట్గా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఆ తలుపులు అసలు ఎవరు పలగొట్టారు? అసలు ఎర్రగంగిరెడ్డి లోపల ఉన్నాడా? ఇదంతా క్లారిటీ ఇవ్వలేదు మీరు. దస్తగిరి 164 స్టేట్మెంట్లో పగలు కొట్టారని రాశారా? లోపలికి తీసుకెళ్ళాడని రాశారా? కొంచెం మళ్ళీ చదువుతారా? ఉంటే మీ దగ్గర 164 స్టేట్మెంట్ ఉన్నట్లుగా ఉంది, రాసుకున్నట్లుగా లేదు మేడం. మీరు దస్తగిరి 164 స్టేట్మెంట్లో సో దయచేసి కొంచెం చదవండి. గంగిరెడ్డి ఆల్రెడీ లోపల ఉన్నాడు, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళాడు, పగలగొట్టడం జరగలేదు. గంగిరెడ్డి నాన్నకు తెలుసు కాబట్టి, వివేకానంద రెడ్డికి తెలుసు కాబట్టి దర్జాగా లోపలికి వచ్చాడు.
లోపల నుంచి పిలుచుకొచ్చారు. పగలగొట్టలేదు, తలుపులు అస్సలు పగలగొట్టలేదు. మీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో కొంచెం వెరిఫై చేసుకోండి. మేడం సురేష్ మేడం, బిగ్ టీవీ ఇక్కడ మేడం. వైఎస్ సిస్టర్ విమలమ్మతోని మీకు ఎలాంటి రిలేషన్ ఉంది? ఆ గతంలో మద్దతు కానీ మీకు తెలపడం ఏమైనా చేసిందా? ఇప్పుడు ఎలాంటి రిలేషన్ ఉంది మేడం? విమలమ్మ గారు, విమలమ్మ గారు ఒకానొక అక్క కానీ చెల్లి కానీ, డిపెండింగ్ ఆన్ హూ ఇట్ ఇస్, 5 అబ్బాయిలు 1 అమ్మాయి, గారాభంగా పెంచారు. అన్నదమ్ములందరూ అతి గారాభంగా చూసుకున్నారు. ఒక ఈగ కూడా వాడినేయలేదు. ఆమె గురించి ఏదైనా చెడుగా మాట్లాడాలంటే చనిపోయిన వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి బాధపడతారని చెప్పి మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే అంత బాగా చూసుకున్నారు. ఇంట్లో అందరూ గౌరవం ఇచ్చే మనిషి. ఎందుకు? ప్రైమర్లీ ఒకతే అమ్మాయి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. సో జాగ్రత్తగా చూసుకున్నారు. కొన్ని అంశాలు నిన్న మీటింగ్లో మెన్షన్ చేసింది. ఐ థింక్ మొత్తం ఆ ఇంటర్వ్యూ 20 నిమిషాలు అనుకుంటా. దాంట్లోనే ఎన్ని కాంట్రడిక్షన్స్, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది. అన్న చనిపోయాడు, హత్య చేయబడ్డాడు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తన దగ్గర అది సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత తనది. మరి ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలియదు. దట్స్ అ రైట్ థింగ్ టు డూ. నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలి. అంటున్నారు నా ప్రేమ కంటే తన ప్రేమ వాళ్ళ అన్న మీద ఎక్కువ ఉందంట. దానికి ఏమైనా మెషర్మెంట్ ఉంటుందా? ఐ డోంట్ నో. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే నేను కొన్ని నోట్స్ రాసుకుని పాయింట్స్ రేస్ చేసినట్టు నేను యాక్చువల్గా ప్రొద్దున కూర్చొని రాశాను. అమ్మాయిల్ని బయటకు తెచ్చేవాళ్ళు కాదు అంటున్నారు. ఐఎమ్ అ ప్రొఫెషనల్. ఇన్ని సంవత్సరాలుగా మీకెవరు నేను పలాని మనిషి ఉన్నాననే తెలియదు. ఇప్పుడు రావాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. మేడం మీరు లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు నాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కోరి వచ్చేసే పని కాదు. ఈ సిచ్యుయేషన్ వచ్చింది, ఈ ట్రబుల్ వచ్చింది. ఐఎమ్ ఫేసింగ్ ద సిచ్యుయేషన్. వెనకాడట్లేదు. జరిగింది కాబట్టి పారిపోవట్లేదు. సిచ్యుయేషన్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఏం చేయాలనో చేస్తున్నాను ఈ సిచ్యుయేషన్కి. షర్మిల గారి గురించి అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆడపిల్లల్ని ఇట్లా బయటకు రానియ్యరు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అండ్ అదే ఇంటర్వ్యూలో అనింది పాదయాత్ర టైంలో తనే షర్మిలని ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని రికమెండ్ చేశాను అని. ఒక పక్కన అంటున్నారు తనకు ఎక్స్పీరియన్స్ లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేదు అని మొదలుపెట్టారు. లాస్ట్లో ఏమో తన క్వాలిటీస్ గురించి చూసి, తనలో ఉన్న క్వాలిటీస్ని అప్రిషియేట్ చేసి, రెస్పెక్ట్ చూసి ఎంపీగా కంటెస్ట్ చేయించాలి అని జగన్ గారికి ప్రపోజ్ చేశారని తనే అంటున్నారు. మరి ఏది నిజము? యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ యూర్ స్టాండింగ్ ఫర్. మీరు చెప్పే దాంట్లో మీకే నమ్మకం లేకుంటే ఇంకొకరిని ఏమంటారు? ఇంకా ఏమన్నారు?
షర్మిల గారు ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు తన మీద కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చారని చెప్పి. మరి 3200 కిలోమీటర్లు తిరిగినప్పుడు మీకు ఇది గుర్తు రాలేదా? రాజశేఖర రెడ్డి గారు తనని బయటకు రానివ్వరు అని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎలక్షన్లలో ఇంతకుముందు క్యాంపెయిన్ చేసినప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తొచ్చారా? ఇది అండ్ మా నాన్నమ్మ, మేము జేజీ అని పిలుస్తాము, రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు క్షమించాలి అన్నారు. ఎస్, దట్స్ ద రైట్ థింగ్ టు డూ. నేను ఎవరిని క్షమించాలి? చేసిన వాళ్ళనా, చేయించిన వాళ్ళనా? తనేమో చేసిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నారు. మరి తను క్షమిస్తుందా చేసిన వాళ్ళని? చేయించిన వాళ్ళని మాత్రమే క్షమించాలనా? ఐ మీన్ ఏంటి డిస్పారిటీ? చెప్పే దాంట్లో కొంచెం లాజిక్ ఉండాలి. అండ్ క్షమించేదానికి నేనెవరిని? ఓకే, ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేశారని పేపర్లో వచ్చింది, రైట్? Does the Chief Minister have a right to pardon the person who did it? జగన్మోహన్ రెడ్డికి ఇండివిజువల్గా does he have a right? A crime is against the state. ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్. నేనెవరిని క్షమించడానికి? అది నా పర్సనల్ ఇష్యూ. నేను క్షమించడమా, రివెంజ్ తీసుకోవడమా, అది నా పర్సనల్ ఇష్యూ. ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్, శాంతి భద్రతకు సంబంధించింది. ఇది క్షమించాలనా, ఇది క్షమించాలనా? నిన్న తైలన దెబ్బ క్షమించమంటారా, దీన్ని క్షమించమంటారా? ఐఎమ్ నాట్ డన్, రైట్? ఇంకా ఏమన్నారు? అండ్ అపవాది వలలో చిక్కుకున్నామా? సాతాను చేతుల్లో పడ్డాము. I would like to tell her, thou shalt not take the name of your God in vain. Exodus 27. Thou shalt not take the name of the Lord your God in vain. తెలుగులో చదువుతాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నచురింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నచురింపు వానిని నిర్దోషి ఎంచడు. దట్ ఈస్ బ్లాస్ఫెమీ. యూ షుడ్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ యువర్ లార్డ్ అండ్ గాడ్ ఇన్ వెయిన్. ఎంతసేపు ఓకే, నీకు భక్తి ఉండొచ్చు, గో హెడ్, ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ దట్. బట్ వాట్ యూర్ డూయింగ్ ఇస్ ఇట్స్ అ షేమ్ టు ద God you're professing. It's a shame to Christianity. It's a shame to the church. It's a sin. పాపం, ఇది పాపం. పాపం గురించి మాట్లాడేదానికి, పాపం జరిగితే వదిలేయడం తప్పు. నేను టీడీపీలో జాయిన్ అయ్యానంట. మాన్, ఈరోజు కూడా చెప్తున్నాను, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం వస్తే వాళ్ళతో మాట్లాడతాను, ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐ ట్రై టు టాక్ టు హిమ్. ఎన్నిసార్లు మాట్లాడాను, కొన్నిసార్లు తర్వాత మాట్లాడదామంటే అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితికి వెళ్ళింది. ఈరోజు కూడా టీడీపీ వాళ్ళతో మాట్లాడతాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడతాను. ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ దేర్ ఇన్, I have no bars. I can talk to anybody I want to.
I am a human being. Who are you to say that I should not talk to anybody? Anybody who is in a position to make a difference. That position is important, not the person. నువ్వు నీకు ఒక పదవి ఉంటే ఆ పదవిలో నీకు ఒక డిసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటే నీతో మాట్లాడడానికి నేను రెడీ. చీఫ్ మినిస్టర్గా నేను నీకు అపాయింట్మెంట్ అడిగాను. ఇన్ఫ్యాక్ట్ రిటర్న్ అఫీషియల్గా లెటర్స్ కూడా రాశాను, రెస్పాన్స్ లేదు. చీఫ్ మినిస్టర్గా నీ బాధ్యత ఇదేనా? నేను రాసిన లెటర్స్కి కూడా రెస్పాన్స్ లేకుండా. అండ్ చనిపోయింది మీ అన్నగారు, చాలా ప్రేమించే మీ అన్నగారు. ఎవిడెన్స్ సిబిఐ చెప్తుంది, నేను కాదు. ఈ ఎవిడెన్స్ నా దగ్గర లేదు, సిబిఐ ఇచ్చింది. ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని మీరు అంతగా ప్రేమించిన మీ అన్నగారి గురించి పట్టించుకోకుండా సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు, నేను కాదు సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు. వాళ్ళ పక్కన కూర్చొని ఒత్తాసు పలకడం మీ ప్రేమను చాలా బాగా చూపిస్తుందండి విమలమ్మ గారు. మేడం ఐ థింక్ మేడం శాంతి భద్రతల కోసం గుండెపోటును హత్య అని చెప్పడం క్రైమ్ అయినప్పుడు సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి రాసిన లెటర్ను ఒక డ్రైవర్ని కాపాడడం కోసం దాచానని చెప్పడం క్రైమ్ కాదా? ఇట్ ఈస్ అ క్రైమ్. దాచారు ఆ లెటర్ని. It is a crime. Yes, it is a crime. And whatever punishment for that will be given and will be obliged. It is a crime. అది చేశారు అని ఒప్పుకున్నారు. దానికి పనిష్మెంట్ ఏదైనా ఉంటే రాజశేఖర రెడ్డి గారు విల్ టేక్ ఆన్ దట్ పనిష్మెంట్. వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి గారు క్లియర్ గా మీ భర్త రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తా ఉన్నారు, ఆధారాలు చూపుతున్నారు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికే మీరు ఇతరుల పైన మీరు అభాండాలు ఇస్తున్నారా? నేను అభాండాలు ఇస్తున్నానా? కృష్ణారెడ్డి స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా సిబిఐకి ఆయన బయట ఎవిడెన్స్ చూపించడం జరిగింది. దస్తగిరి 164 లో కూడా చాలా క్లియర్ గా తలుపు ఎర్రగంగిరెడ్డి తీస్తేనే లోపలికి వెళ్ళారు. కానీ అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ చాలా క్లియర్ గా తలుపు పగిలిపోయి ఉన్నాయి, లాక్స్ తర్వాత మీరు వాటిని రిపేర్ చేయించారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్లీజ్ ఎవిడెన్స్ ఏదో నాకు చూపించండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ. ఎస్ సార్. కృష్ణారెడ్డి విషయం చెప్పండి ఒకసారి. రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తున్నారు కదా, అదే పిఏ కృష్ణారెడ్డి. సిబిఐకి షేర్ చేయమని చెప్పండి. ఆ సిబిఐ టు నేమ్ హిమ్ ద అక్యూజ్డ్. Madam, you are pointing fingers at Avinash Reddy. Yes. So what do you think is the motive for him to go to such an extent? In the mic. You're pointing fingers at Avinash Reddy, and what do you think is the motive for him to go to such an extent? Is it political or personal? Avinash Reddy motive to do this is the question. Again, motive ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషి చెప్తే తప్ప కన్ఫర్మ్డ్గా ఎవరికి తెలియదు. నోబడి విల్ నో వాట్ ద ట్రూ మోటివ్ ఇస్ అంటిల్ ద పర్సన్ హూ యాక్చువల్లీ డిడ్ ఇట్ tells you. Based on the circumstances, we can come up with explanation as to this is possible motive. Okay. Now, Y.S. Vivekananda Reddy is a tall person, huge shoes to fill in. He is supporting Sharmila. They don't want that. He's been trying to promote Sharmila, they don't want it. If he was there, even after the elections, it would have been a problem because he will be still promoting Sharmila. They need to put a stop to that. 1. 2. Locally, whatever you do, it again goes back to the local politics of who is the better person. Now, if somebody is extremely good at whatever they do, it's very difficult to reach up to that level. You develop a jealousy. నేను ఏం చేసినా ఎంత కష్టపడినా అంత మంచి మనిషిలాగా తయారు కాకుంటే గన ఆ ఈర్ష్య ఉంటే ఈర్ష్య ఎంతవరకు దారితీస్తుంది? ఇఫ్ లోకల్గా టు ద ఎక్స్టెంట్ దట్ ఆ ఎలక్షన్స్ 2019 ఎలక్షన్లు కూడా తను సొంతంగా క్యాంపెయిన్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే మిగిలిన
లైక్ ఎగ్జాంపుల్ జమల్మడుగు చాలా డిఫికల్ట్ కాన్స్టిట్యూయన్స్ అని చెప్పి వివేకానంద రెడ్డి గారికి అప్పుడు చెప్పారు, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బికాస్ ఇది కష్టమైన ప్లేస్ అని చెప్పి. అట్లా డిఫికల్ట్ ఏరియాస్ అని హీ వుడ్ హ్యాండిల్ ఇట్. Avinash needs to grow taller than Vivekananda Reddy, and Vivekananda Reddy is not slowing down how much ever you try to slow him down. Slow cheyadaniki try chestunte he is becoming more and more stronger, not just in the district but in the state. I had shown that evidence in the last session. I can share that information with you at a later point. He is becoming stronger not just in the district but in the state level. So enta try chesina kani you're not able to stop this person. He's getting bigger and bigger. Now entani andukuntavu? Easier is eliminate him because that way తర్వాత షర్మిలతో కూడా డీల్ చేయడం ఈజీ అవుతుంది. మేడం మీరు సిబిఐ దర్యాప్తు విషయంలో ఒత్తిడి ఉంది అని చెప్పి మీరు ఒత్తిడి కేంద్రం నుంచి ఉందా? ఒకవేళ కేంద్రం నుంచి ఒత్తిడి నుండి సిబిఐ విచారణకు ఆగిపోయిందని మనం అనుకుంటే, ఇప్పుడు జగన్ ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళందరూ ఏకమైనారు కదా. ఇప్పుడు మీరు ఏమన్నా కేంద్రాన్ని కొడితే ఖచ్చితంగా వీళ్ళని కేసు దర్యాప్తు ముందరై జగన్కి కూడా, ఆ తర్వాత అవినాష్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న జగన్, ఆ తర్వాత అవినాష్ రెడ్డి కూడా ఈ టైంలో లోపలేయచ్చు కదా మేడం. మీరు మీ అభిప్రాయం ఏమంటారు దాని మీద? మీకు అందరికీ ఇక్కడ పాలిటిక్స్ నాకంటే చాలా బాగా తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి పర్టికులర్గా టాప్ 2 పీపుల్కి ఉన్న అభినవ సంబంధం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సాల్వ్ చేయడానికి ఉన్నారు. ఇప్పుడు ఆయనను ఓడగొట్టడానికే కదా మేడం కూటమితో కలిశాడు, చంద్రబాబుతో మోడీ కలిశారు కదా. ఇప్పుడు ఈ టైంలో జగన్కి మోడీకి ఉన్న సంబంధం మీరు చెప్తున్నారు పాలిటిక్స్లో. ఇప్పుడు జగన్ ఓడగొట్టడానికే కదా ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్తో మోడీ గారు కలిశారు, జత కలిశారు. సో వారి మధ్యలో సంబంధాలు దెబ్బతిన్నాయి అంటారు. ఐఎమ్ హోపింగ్ సో. అందుకే దిస్ ఎలక్షన్ బికమ్స్ ఇంపార్టెంట్ బికాస్ ఆ డిపెండెన్స్ అనేది లేకుంటే హోప్ఫుల్లీ టీడీపీ షుడ్ గెట్ స్ట్రాంగర్ దాన్ వైసీపీ ఫర్ ద డిపెండెన్స్ ఆఫ్ మోడీ టు గో అవే ఫ్రమ్ వైసీపీ. మేడం వివేక మర్డర్ జరిగే ముందు అర్పిత అతని ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండింది మ్యామ్? అంటే అతని చెక్ పవర్ మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అతని క్రెడిట్ హిస్టరీ బ్రాడ్గా ఉంది, అందుకే తీసుకున్నామని చెప్పేసి మీరు సిబిఐ స్టేట్మెంట్లో చెప్పారు. సో అతనికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి? పులివెందుల్లో కూడా చాలామందికి అతడు అప్పులు ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. సో దాని మీద ఏం చెప్తారు? ఓకే, అప్పుల గురించి చెప్తాను. వైఎస్ రాజారెడ్డి ఫ్యామిలీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అప్పులు లేని రోజు నాకు గుర్తులేదు. ఓకే, ఎందుకంటే వచ్చిందంతా ఇచ్చేది అలవాటే. సో అప్పుల్లో ఉన్నాడా అంటే ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ లిస్ట్లో చూస్తే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు లిస్ట్లో చూస్తే అప్పులు కాదు, అప్పులు లేకుండా ఎంత ఎవరికొరికి ఇవ్వాలని అనుకుంటున్నాడో, అప్పులు కాదు. లిస్ట్లో చూస్తే ఈ గుడికి 5 లక్షలు, ఈ గుడికి 5 లక్షలు ఇవ్వాలని రాసి పెట్టుకొని ఉన్నాడు. అది అప్పులు కాదు. ఈ చర్చికి 5 లక్షలు ఒక లిస్ట్ చేసి పెట్టుకున్నాడు. సో ఎస్, లిస్ట్ చాలా పెద్దగా ఉంది. అన్ని అప్పులు కాదు, ఉన్నా లేకున్నా కానీ ఇచ్చే అలవాటు. ఓకే, ఎస్, అకౌంటింగ్ సరిగ్గా చేసుకోకుండా హీ హ్యాడ్ అ బ్యాడ్ క్రెడిట్ హిస్టరీ. సో క్రెడిట్ కార్డు కూడా రాకుండా ఉంది. సో కొంచెం చేంజెస్ చేశాము. అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ కోసం అని చెప్పి వీ హ్యాడ్ టు మేక్ సర్టన్ చేంజెస్ ఇన్ ద కంపెనీ ఫైనాన్షియల్స్, నాట్ హిస్ పర్సనల్ ఫైనాన్షియల్స్. ఇంకో క్వశ్చన్ మ్యామ్, 2019లో వివేకానంద గారి మర్డర్ జరిగింది. 2023లో భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. సో అప్పటి నుండి మీరు భాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీని కలవలేదా? అసలు అటాచ్మెంట్స్ ఏం లేవా మీకు? ఒకవేళ డిస్కషన్ జరిగి ఉంటే ఏ తరహా డిస్కషన్ జరిగింది? వివేకానంద గారి మర్డర్ గురించి ఏమైనా డిస్కషన్ చేశారా భాస్కర్ రెడ్డి ఫ్యామిలీతో? ఎందుకంటే అరెస్ట్కి దాదాపు 4 years తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. నేను ఐ వెంట్ టు భాస్కర్ రెడ్డి గారు హౌస్ వన్స్, ఇప్పుడున్న ఇంట్లో వన్స్ ఇన్ మై లైఫ్ టైం ఆ ఇంట్లోకి ఎంటర్ అయింది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ భాస్కర్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి అడిగాను మనుషుల్ని, లైక్ ఎక్కడుందమ్మా వాళ్ళ ఇంటి, నేను పోయి కలుస్తాను అని. సో
అంత ఐ మీన్ రోజు పోయి పలకరించే అలవాటు ఎవరికి లేదు. సో కలిసానా? ఎస్, ఒకసారి కలిసాను. ఆఫ్టర్ మర్డరా మ్యామ్? ఎస్. అంటే దీని గురించి డిస్కషన్ ఏమన్నా జరిగిందా? దీని గురించి అడగడానికే వెళ్తే లోకల్ పోలీస్ టైంలో అది తప్పుదారి పడుతున్నారమ్మా అని చెప్పారు. అంటే సరే దండం బాబు అని చెప్పి బయటకు వచ్చాను. మేడం, వివేక హత్య కేసులో మొదటగా వైఎస్ జగన్నే హైకోర్టుకు వెళ్ళాడు సిబిఐతో విచారణ జరిపించాలని. అయితే ఈ విషయాన్ని మీ నాలెడ్జ్లో ఉందా కోర్టుకు వెళ్ళినప్పుడు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ రిపీటెడ్. వివేక హత్య కేసు సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని జగన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పాయింట్ మీ నాలెడ్జ్లో ఉందా? పాయింట్ నెంబర్ 2 ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పిటిషన్ విత్డ్రా చేసుకున్నాడు. అంటే సిబిఐ ద్వారా విచారణ అనేది వెనక్కి తీసుకున్నాడు. ఈ అంశానికి సంబంధించి చర్చకు వచ్చిందా మీ జగన్తో కానీ మీ ఇద్దరి మధ్య అని చర్చకు వచ్చిందా? WP 3944 WP 3945 ఆఫ్ 2019 ఏపీ హైకోర్టు 2 పెటిషన్స్ ఒకే రోజు ఫైల్ అయినాయి. 1 బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 1 బై వైఎస్ సౌభాగ్యమ్మ. బోత్ వర్ ఫైల్డ్ by their team because they felt అప్పట్లో లోకల్ స్టాండింగ్ సౌభాగ్యమ్మ గారు కానీ నేను కానీ చేస్తే బెటర్ అని చెప్పి వాళ్ళే చెప్పి దే హ్యాడ్ us డూ దిస్. ఎస్, అప్పట్లో అండర్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ లాయర్స్ చేతే చేశారు. సబ్సిక్వెంట్లీ June 3rd, 2019 ఆఫ్టర్ ది ఎలక్షన్స్, June 3rd or 4th 2019 జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అది ఆ కేసు పెండింగ్ ఉంది కదా, అది ప్రొసీడ్ అవుదాం దానికి ముందుకి అంటే, వద్దమ్మా చిన్న నుంచి ఇంత దారుణంగా చేసిన వాళ్ళని నేను కనుక్కోకుంటే నాకు అవమానం అవుతుంది, ఇది ఎట్లయినా చేస్తాము, రెస్ట్ అష్యూర్డ్, డోంట్ వరీ. మేడం, మీ మేనత్త ఉంది కదా విమలమ్మ, ఆమె ఏమంటుందంటే శక్తులు ఆవరించినాయి, వాడు ఫ్యామిలీ రిలేషన్ దెబ్బతీస్తారు అని చెప్పేసి అంటుంది. అమాయకుడు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి అమాయకుడు, మా అందరికీ తెలుసు, వాళ్ళిద్దరు కావాలనే బయట ఉండి బ్లేమ్ చేస్తారు, ఫ్యామిలీని దెబ్బతీస్తారు అని ఇంటర్వ్యూలలో చెప్తారు. దానిపై ఆల్రెడీ చాలాసేపు దాని గురించి మాట్లాడాము, దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ తనకు కూడా అందజేస్తారా? 2013 నుంచి మీ ఫాదర్తో ఇక్కడ మేడం సునీల్ 2013 నుంచి మీ ఫాదర్తో మీకు చాలా విభేదాలు వస్తున్నట్లు తెలుస్తుంది, మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి. 2013 నుంచి ఎందుకు మీకు గ్యాప్ వచ్చింది మీ ఫాదర్కి మీకు? ఇంకోటి, మీ ఫాదర్కి రెండో వైఫ్ గురించి కొన్ని గొడవలు అయినట్లు కూడా తెలుస్తుంది. ఆ రెండో వైఫ్ సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వండి ఒకసారి. This keeps coming up again and again, so might as well deal with it. Yes, there is somebody else that was there. Obviously, there will be arguments in the house when such things happen. But that doesn't change the fact that I'm his daughter. Just like how I'm telling, ee roj kuda, Avinash is still my brother, Bhaskar Chinnanna is still my Chinnanna, Jaganmohan Reddy is still my Jagananna. ఇదంతా అయినాక కూడా నేను వాళ్ళని చిన్నాన్న అంటాను, అన్న అంటాను. That doesn't change my relationship with them. My father, yes, I had differences on certain aspects of life. That doesn't change my love for him. That is an internal personal issue that I have a way of dealing with my father has a way of dealing with me. We still lived in the same house. తెలుగులో చెప్పండి, లైవ్ అందరు చూస్తూ ఉన్నారు, అందరికి అర్థం కాదు ఇంగ్లీష్, అందుకే తెలుగులో. వాసుదేవ్ రెడ్డి గారు కదా, కొంచెం పేషెన్స్ అండి. ప్రతిసారి నేను మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేస్తుంటే తెలుగు అడుగుతున్నాం అంతే, ఏం లేదు. డోంట్ కీప్ ఇంటరప్టింగ్. సో my relationship with my father is personal to me and my father. I love my father irrespective of what happens. He loves me irrespective of what I do. మీరు ఇంట్లో మీ సిబ్లింగ్స్తో కానీ మీ పేరెంట్స్తో కానీ ఎప్పుడు గొడవ పడరా? ఎవరన్నా ఉన్నారా వీళ్ళు ఒకరైనా అసలు గొడవ పడిన వాళ్ళు? అట్లా అని చెప్పి మీ తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గుతుందా? ఒక ఇష్యూలో
కాన్ఫ్లిక్ట్ ఉన్నంత మాత్రాన నీ రిలేషన్షిప్ కంప్లీట్గా ఏమీ తెగదంపులు చేసుకోలేదే. ఒకే ఇంట్లో ఉన్నాము. హైదరాబాద్లో ఒకే ఇంట్లో ఉంది, పులివెందుల్లో ఒకే ఇంట్లో ఉంది. నాన్న హైదరాబాద్కి వస్తే నా ఇంట్లో ఉంటాడు, నేను పులివెందులకు పోతే నాన్న ఇంట్లో ఉంటాను. కూతురు కదా అని చెప్పి నేను పక్కన ఎప్పుడు కానీ కూతురైనా కొడుకైనా నేనే. చాలామంది ఇళ్ళల్లో కూతురింటికి పోయి ఉండరు అన్న కాన్సెప్ట్ ఉంటుంది. మా ఇంట్లో అట్లా లేదు, ఒకే ఇంట్లో ఉండం. ఒక్క ఇష్యూ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నంత మాత్రాన తండ్రి కూతురు బంధాన్ని పక్కన పెట్టలేవు. అన్ఫార్చునేట్లీ ఇది నిరూపించాలంటే ఆయన మళ్ళీ బ్రతికి బయట రావాలి. Because there's no proof to love. వినాయకుల్లా అనే వ్యక్తి హత్య జరిగిన రోజు ఉదయమే మీకు లేదా మీ భర్తకి ఫొటోస్ పంపించారు దానికి సంబంధించి. అప్పుడే మీరు హత్య అని ఎందుకు చెప్పలేదు? ఫొటోస్ పంపించి మేము యాక్చువల్లీ చూసింది ఒక 45 minutes డిలే అయింది అనుకుంటా. వాట్సాప్ చూసుకోలేదు. సో అప్పటికే దట్ వాస్ అరౌండ్ ద సేమ్ టైం పోలీస్ కంప్లైంట్ పెట్టించింది, అంత సేమ్ టైం. బికాస్ అప్పటికే లెటర్ గురించి తెలుసు. సో పోలీస్ కంప్లైంట్ పెట్టమని చెప్పడము, ఆ ఫొటోస్ చూడడము ప్రాబ్లీ 2-3 నిమిషాలు తేడా ఉండొచ్చు. మేడం, వివేకానంద రెడ్డికి సంబంధించి రెండో భార్య ఉంది, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా బయటికి వెల్లడించడం లేదు. వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒక సీటు విషయము, ఆమెకు సంబంధించి ఒక ఇల్లు ఇప్పియాలనే అంశానికి సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, అసలు రెండో వివాహం జరిగిందా, అతనికి ఒక కుమారుడు ఉన్నాడా లేడా, మీరు ఏం చెప్తారు దానిపైన క్లారిటీ? ఐ హ్యావ్ నో ఐడియా. రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఏమైనా ఉన్నాయా మేడం? ఓకే, ఒక నిమిషం ఆలోచిద్దాం. ఒకవేళ పొలిటికల్ ఆస్పిరేషన్స్ నాకు కానీ నా భర్తకు కానీ ఉన్నాయి అనుకోండి, అది ఏమైనా తప్ప, అది ఏమైనా నేరమా? మీరు అడుగుతున్నారు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయా అని. ఉన్నా లేకున్నా ఏంటి డిఫరెన్స్? అది ఏమైనా తప్ప నేరమా? మీకు ఏదైనా చేయాలనిపిస్తే, ఉద్యోగంలో ముందుకు రావాలన్నా, వేరే ఇంకోటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, అది నేరం ఎట్లయితుంది? టు ఆన్సర్ ఎనీవే, దట్ ఈస్ ప్రిన్సిపల్. మీ క్వశ్చన్కి ఆన్సర్ 20 years బ్యాక్ అయితే అని కాదు మేడం మేము అడిగింది, జస్ట్ మీ క్లారిఫికేషన్ కోసం అడిగాము అంతే. అది క్రైమ్ అని మేము చెప్పట్లేదు. మరి ఎందుకు, వాట్ ఇస్ ద రెలవెన్స్? మీ హస్బెండ్కి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు మర్డర్ జరిగే ముందు వరకు కూడా అతను హైదరాబాద్లో వివేకానంద రెడ్డితో ఉండొచ్చు కదా, అతను ఎందుకు అక్కడ లేడు? హైదరాబాద్లో ఎందుకున్నారు? ఎవరు? మీ హస్బెండ్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉన్నారు కదా. అతను పులివెందల మర్డర్ జరిగే ముందు రోజు వరకు అవినాష్ కోసం వివేకానంద రెడ్డి ప్రచారం చేస్తున్నారు. సో మీ హస్బెండ్ హైదరాబాద్లో ఉన్నారు కదా మేడం. ఆ టైంలో పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి హైదరాబాద్లో ఎందుకున్నారు, పులివెందల్లో ఉన్నారు. సో మీరే చెప్తున్నారు కదా దానికి పొలిటికల్ ఆస్పిరేషన్స్ లేవని. అప్పుడు దట్ ఈస్ ఎవిడెన్స్ హి డిడ్ంట్ హావ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ కదా. సిబిఐ స్టేట్మెంట్లో ఉన్నాయి కదా మేడం. ఏంది? పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి కాబట్టి అమెరికాలో వదిలేసి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారు అని చెప్పేసి ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రూఫ్ చెప్పండి. స్టేట్మెంట్స్లో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. దాని మీద క్లారిటీ ఇస్తారని. I'll give you the clarity. అమెరికా నుంచి ఇండియాకి వచ్చాం కదా, పాలిటిక్స్ గురించి అనుకుంటున్నారు. Patience, please.
2002 నాకు ఒక కొడుకు ఉండేవాడు. ఇప్పుడు 2 పిల్లలు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక కొడుకు ఉన్నాడు. 9 నెలలు చాలా కష్టపడ్డాడు. పుట్టిన రోజు నుంచి ఏదో ప్రాబ్లంతో పుట్టాడు. ఒక్కసారి కూడా నోటితో పాలు తాగలేని పరిస్థితి. ముక్కులో పైప్ పెట్టి ట్యూబ్లో పెట్టేవాళ్ళం. 9 నెలలు. చనిపోయినప్పటికీ మెడలు కూడా నిలవలేదు. ఆ 9 నెలల్లో వివేకానంద రెడ్డి గారు నాతో పాటు 3 నెలలు అక్కడే ఉన్నాడు. పుట్టినప్పుడు వచ్చాడు, మళ్ళీ మధ్యలో వచ్చాడు. బాబుని ఎత్తుకుంటూ ఫీడ్ చేస్తూ, నేను పాలు పంప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోతాను వర్క్కి. వివేకానంద రెడ్డి గారు, నాన్నగారు, అమ్మగారు చూసుకుంటున్నారు. ప్లస్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ 48 hours నేను ట్యూబ్ మారుస్తాను. నేను మార్చేది చూసి, బాబు ఏడ్చేది చూసి నా కూతురు నన్ను పట్టుకొని చెయ్యొద్దు. వెరీ డిఫికల్ట్. 9 నెలలు చనిపోయాడు. అప్పుడు అమ్మ నాన్న పడే కష్టం చూడలేక ఫ్యామిలీ అంతా ఒకటిగా ఉంటే బాగుంటుంది అని ఇండియాకి రావాలని డిసైడ్ చేశాం. అదర్వైజ్ నేను అమెరికాలో ఉంటే ఆవిడ హ్యాడ్ అ వండర్ఫుల్ ప్రాక్టీస్, చాలా సంపాదించిండేదాన్ని. నా పిల్లలు 2 అక్కడే పుట్టారు. బట్ ఐ నీడ్ టు బీ దేర్ ఫర్ మై మదర్ అండ్ ఫాదర్. వాళ్ళు పడే బాధ చూడలేక we made a decision to come back to India. It's a personal decision. There is no politics here. Political ఫ్యామిలీలో ఉన్నంత మాత్రాన అన్ని పాలిటిక్స్ కాదమ్మా. మేము కూడా మనుషులమే. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరీ అడుగుతున్నారు, తప్పడం లేదు. Madam? Yes. Madam, you are a lawyer in Supreme Court and the lawyer of Chandrababu Naidu happened to be one and the same. I forget his name. Siddharth Luthra. In the skill development course. Siddharth Luthra. Is it by coincidence or as some political leaders claim, he is recommended to you by Chandrababu Naidu? When I tried to choose a lawyer in Delhi, I made a list of all the senior criminal lawyers available in Delhi, did my groundwork on everybody and happened to pick him. That was a couple of years prior to these cases. Maybe he chose because, maybe Chandrababu Naidu chose him because he's a good lawyer and he's did a good job in my case. I don't know why he chose. But my lawyer was Mr. Luthra way before he became this person's lawyer. And something else. You asked, is that the only question you had for me? Or he was, as people say, that Naidu recommended the lawyer. మేడం, ఈ వివేక మర్డర్ కేసులో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాట్లాడి ఉంటారు. అయితే ఈ కేసులో అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందనేది సిబిఐ తేల్చింది. సో విజయమ్మ ఫీలింగ్ ఏంటి మేడం? విజయమ్మతో మీరు మాట్లాడినప్పుడు ఆమె అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళ పాత్ర ఉందనేది ఆమె నమ్ముతుందా?
ఎందుకంటే ఇటు జగన్ తోటి మంచిగా ఉంటుంది, షర్మిలా తోటి మంచిగా ఉంటుంది, ఆమె మీతోటి మంచిగా ఉంటుంది. కాబట్టి విజయమ్మ ఫీలింగ్ ఏంటి ఈ హత్య కేసుకు సంబంధించి? ఆమె ఫీలింగ్ ఏంటి? I can't talk for somebody else. మీరు ఎప్పుడు చర్చించలే మేడం విజయమ్మతోటి? ఇంకొకరి విషయం నేను చెప్పలేను. ఆఫ్టర్ ఆల్ హర్ రిలేషన్షిప్ టు హర్, తల్లి కొడుకు, తల్లి కూతురు బంధం, దాంట్లో నేను ఇన్వాల్వ్ కాకూడదు. ఎస్ మేడం, సిబిఐ ఛార్జ్షీట్ సంబంధించి కూడా షమీం 28 పేజీల ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా మీ గురించి, మీ మామ శివప్రకాష్ రెడ్డి గురించి బెదిరించిన అంశాలు, వాట్సాప్లో మీ తండ్రికి మెసేజ్ చేసిన అంశాలు చాలా ప్రస్తావించి, మీరు మాత్రం షమీం గురించి ఐడియా లేదని చాలా సింపుల్గా దాటవేస్తూ ఉన్నారు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, సిబిఐకి వాంగ్మూలం ఇచ్చింది, 28 పేజీల ఛార్జ్షీట్ని కూడా సిబిఐ కోర్టుకు సబ్మిట్ చేసింది. ఓకే, ఆ స్టేట్మెంట్లో ఇంకొక మాట కూడా ఉంది. ఎందుకంత చెత్తగా రాస్తావు సునీత గురించి అంటే, అట్లా రాస్తేనే ఆయన రెస్పాండ్ అవుతాడు అని. దట్ టెల్స్ యూ ద లవ్ మై ఫాదర్ హ్యాస్ ఫర్ మీ. నెక్స్ట్, ఎర్రగంగిరెడ్డికి అంటే మేడం, ఎర్రగంగిరెడ్డి వివేకానంద దగ్గర ఉన్నారు. సో అవినాష్ రెడ్డి దగ్గర కూడా వెళ్తున్నాడు. అయితే అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి వివేకానందకి మధ్య గ్యాప్ ఉంది. ఎర్రగంగిరెడ్డి వెళ్ళి వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అన్న విషయం హత్యకు ముందు వివేకానంద నాలెడ్జ్లో ఉందా లేదా? నాకు తెలియదు. ఇప్పుడు మీతో షేర్ వివేకానంద రెడ్డి లేరు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది, రాళ్ల దాడి. దాన్ని మీరు ఒక చెల్లెగా ఎట్లా 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 అనుకుంటున్నారు మేడం? షుడ్ నాట్ బి డన్ టు ఎనీబడి, నాట్ టు మై బ్రదర్, నాట్ టు ఎనీబడి, షుడ్ నాట్ బి డన్. తప్పు. అట్లా ప్రాబ్లమ్స్ పనిష్మెంట్ ఉంటే మళ్ళీ చేయరు, పనిష్మెంట్ ఉంటే మళ్ళీ చేయరు. అక్కడ సేమ్ ప్రిన్సిపల్, ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. చీఫ్ మినిస్టర్కే భద్రత లేకుంటే ఇంకా స్టేట్ సంగతి ఏంటండి? ఒక చీఫ్ మినిస్టర్కే భద్రత లేకుంటే స్టేట్ సంగతి ఏంటి? ఇట్లాంటివి ప్రివెంట్ చేస్తే గనా, ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడితే గనా ఇంకొకరు చెయ్యరు. అక్కడ చేసిన వాళ్ళకి శిక్ష పడట్లేదు, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అందుకే చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఐ థింక్ 12:40 అయ్యింది. ఇట్స్ ఆల్రెడీ బీన్ అ లాంగ్ టైమ్. కడపలో మీరు షర్మిల గారు వైఎస్ అవినాష్ రెడ్డి మీద ప్రచారం చేస్తున్నారు, అతన్ని గెలిపియొద్దని చెప్పేసి. ఒకవేళ ఈ ఎలక్షన్లో ఆయన మళ్ళీ ఎంపీగా గెలిస్తే మీరు ఏం చేస్తారు? కడప ప్రజలకి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఒక లీడర్ కాదు, వాళ్ళ ఇంట్లో మనిషి. ఇంట్లో మనిషికి ఎవరికైనా ఇట్లా జరిగితే సహించలేరు. పోయినసారి గెలిపించుకున్నారు తెలియక, ఈసారి గెలిపించుకోరు. ఎందుకంటే ఇదంతా తెలుసు. నా ఇంట్లో మనిషి, నాకు సహాయం చేసే మనిషి అనుకుంటే ఎవరు ఓటు వేయరు. కడప ప్రజల మీద నాకు ఆ నమ్మకం ఉంది. అవినాష్ రెడ్డికి ఓటు వేయరు, షర్మిలా గారికి ఓటు వేస్తారు. Last question. Yes, Mr. Rahul. When Dr. Rajsekhar Reddy was alive, he used to often say, and he went on record in the assembly also, saying that the killers of his father, Raja Reddy, have gone scot-free. He has allowed them to move freely, despite being a chief minister. So probably Jagan Reddy is also taking a leaf out of his father's stand and allowing the killers of his uncle to move around freely. So, who is Rajshekar Reddy or Jagan Mohan Reddy to decide who should go free? A crime is a crime against the state. Today, if I decide I want to pardon the killers, that's not in my prerogative. The crime is against the state. It's a law and order problem. You should... I can forgive somebody. That's my personal issue. Legally,
State has to take an action against anybody who does crime. If state doesn't take an action, then it sets a bad precedence for the state's law and order. Y.S. Rajshekar Reddy can pardon whoever he wants on a personal level, not as a chief minister. As a chief minister, you are supposed to do the right thing legally, right thing for the state. So you mean Rajshekar Reddy did wrong? Okay. My grandfather Raja Reddy was murdered when I was not around. I was not in this country for several years at that point. So, appudu what happened then, em jarigayo naku teliyadu kuda. So, I'm not competent to answer that question of what exactly happened. I'm only talking about the principle. మేడం చివరిగా ఒకటే క్వశ్చన్, వివేకానంద రెడ్డి హత్య రాజకీయాల కోసం, ఎంపీ టికెట్ కోసము, పులివెందుల రాజకీయాల పైన జరిగిందని పదే పదే చెప్తా ఉన్నారు. మీరు ఈరోజు అదే హత్య అంశాన్ని అడ్డం పెట్టుకొని అవినాష్ రెడ్డికి ఓటు వేయద్దు, షర్మిలకు ఓటు వేయాలని చాలా స్పష్టంగా కోరుతున్నారు. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల నేపథ్యంలో మరి మీరు చేసే రాజకీయాన్ని, మీరు అడిగేటువంటి ఈ యొక్క హత్యను అడ్డం పెట్టుకొని చేసేటువంటి రాజకీయం అనరా? దీన్ని ఏమంటారు? న్యాయ పోరాటం అంటారు దీన్ని. కోర్టులో ఉంది, సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది. మీరు ఎన్నికల టైంలో మీడియా ముందుకు వచ్చేసి ఓట్లు అడుగుతా ఉన్నారు. ఏమనాలి? న్యాయ పోరాటం అంటారు. నేను ప్రజా తీర్పు కోరుతున్నాను. థ్యాంక్ యూ.